గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించింది అని డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 4 సబ్ డివిజన్లలో సుమారు 1,87,00,000 విలువైన గంజాయిని ఇటీవల సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గుప్తా మాట్లాడుతూ డ్రగ్స్ నివారణపై కొత్తగా ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెట్టామని, ఒడిశా నుండి గంజాయి రవాణా అవుతుంది అని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇది కూడా మీకు తెలిసిన విషయం. ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈ డ్రగ్స్కి ఇట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ ఆర్గనైజేషన్ మొత్తం దృష్టి మంది మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమైనా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టాము. త్వరగా వాళ్ళకి పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము. అట్లాగే ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అది ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మనం ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఇట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూ 100 acres వరకు కంట్రోల్ అయింది. సో ఇంతమంది బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టిన వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది. సో ఇది మనం పట్టుకుంటున్నాము. ఇప్పుడు మన ఈ మిగతా స్టేట్ నుంచి ఎవరో ఈ మన స్టేట్కి వచ్చి గాంజా కొనుక్కొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి పట్టుకుంటున్నాము. మిగతా స్టేట్స్లో కోఆర్డినేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇంతవరకు మన దాదాపు ఒక 1 lakh kg వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పటి వరకు మనకు దాదాపు ఒక 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాము. మీకు అన్ని తెలిసిన విషయం ఉంది. మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే బాగా ఒక టఫ్ యాక్ట్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం డిస్ట్రక్షన్ చేయాలా. అట్లాగే ఒక పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్స్. సో దాని మీద మన ఇట్లా చేయాలా అది కూడా మన ఐడెంటిఫై చేశాము. కొంతమందికి ఆ పిట్ ఎన్డీపీఎస్లో ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి మనకి ఎన్డీపీఎస్లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మేము స్టార్ట్ చేశాము. విశాఖపట్నంలో స్టార్ట్ చేశాము. విజయనగరంలో ఒక కేసు ఉంది. సో ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకొని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. సో మీ అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ డ్రగ్స్ నుంచి, ఈ గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి, లేకుంటే మీ కాన్సిక్వెన్సెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఈ స్కూల్స్, కాలేజెస్లో ఎక్కడెక్కడ ఇది స్ప్రెడ్ అయింది అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నాము. అక్కడ ఈగల్ క్లబ్స్ కూడా పెడుతున్నాము. ఇంతవరకు కొన్ని ఎన్బిడబ్ల్యూఎస్ బయట స్టేట్లో ఉన్నాయి. అక్కడ టీమ్స్ కూడా పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఒకటే విజ్ఞప్తి అందరికీ, పబ్లిక్కి కానీ ఈ గ్యాంగ్స్కి ఒక వార్నింగ్. మీరు ఈ డ్రగ్స్లో, ఈ గాంజా ట్రేడింగ్ నుంచి మీరు దూరంగా ఉండండి.
లేకుంటే కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్గా ఉంటాయి. మీకు ఒక మంచి